మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎన్బి, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, ఫైర్, మెడికల్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ ఇక్కడ మా నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో కండక్ట్ చేస్తాం జరిగింది. దిస్ ఇస్ రిగార్డింగ్ ఉజ్జయిని మాంకాళి అప్కమింగ్ బోనాలు. 13th and 14th జులైకి మెయిన్ ఈవెంట్ ఇక్కడ షెడ్యూల్డ్ ఉంది ఇన్ మాంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్. సో ఆ ఈవెంట్ రిలేటెడ్ ఎట్లాంటి కోఆర్డినేషన్ చేయాలా అండ్ ఫర్దర్ ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలా, ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేయాలా, దీని మీద డిస్కషన్ చేస్తాం జరిగింది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైనల్ మీటింగ్స్ ఇన్ అ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ విచ్ వీ హ్యావ్ కండక్టెడ్ సో ఫార్. సో దీంట్లో లాస్ట్ ఇయర్ చేసిన బందోబస్తుకి ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయగలము అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇష్యూస్లో ఏమైనా వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ క్యాన్ బి డన్, దీని గురించి కొన్ని డిసిషన్స్ తీసుకున్నాము. ఈ మ్యాప్ ఆల్సో విచ్ వీఆర్ రిలీజింగ్ టు ది పబ్లిక్. దీంట్లో అన్ని రూట్ మ్యాప్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ క్యూ లైన్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఎట్లా పబ్లిక్ మూవ్మెంట్ రావచ్చు. ఈసారి లాస్ట్ టైం మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఇట్లా చిత్రదర్గా నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ రూట్ వాళ్ళకి చాలా దూరం అయిపోతాం వలన రిటర్న్ వాళ్ళ వెహికల్స్కి లేదంటే వాళ్ళ ఎగ్జిట్ ఏరియాస్కి వెళ్తానికి చాలా కష్టమైందని కంప్లైంట్ వచ్చింది. ఈసారి వీఆర్ ఎన్షూరింగ్ దట్ చిత్రదర్గా నుంచి వచ్చే వాళ్ళన్నా లేదంటే ఇక్కడ టొబాకో బజార్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళన్నా ఎక్కడి నుంచి ఎంట్రీ అయిందో అటు సైడే మళ్ళీ ఎగ్జిట్ అవుతానికి ఫ్రీగా ఉండాలని, మూవ్మెంట్ ఫ్రీ చేస్తానికి ఈ క్యూ లైన్స్ ప్లాన్ చేస్తాం జరిగింది. సో ఈ మ్యాప్ కూడా వీఆర్ రిలీజింగ్ టు ద పబ్లిక్. ఈ మ్యాప్ని వాళ్ళు ఫాలో చేస్తూ వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ సైడ్ నుంచి దే కెన్ కమ్. ఆల్ 6 రూట్స్ విల్ బీ ఫ్రీ మూవ్మెంట్ అయితానికి దీంట్లో అరేంజ్మెంట్స్ చేసాము. ప్రాపర్ బ్యారికేడింగ్ అంతా కూడా ఉంటుంది. సో మా సైడ్ నుంచి ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ we welcome the public for this grand festival here at Mankali area. Thank you. Almost more than 1500 police personnel will be deployed, same as last year, and other departments, any departments kalpunte it will be easily be above 2000 people who will be deployed for this, especially for coordinating this bandobast and shift wise. Parking ekkadiki pichandi. Parking maps also we will release and same as last year, and we have tried to improve upon it. Traffic vallu they have released a map. Adi we will ippudu inka konచెం time undi, another 10 days to go. Two days before the event also we will hold another press meet and declare all the parking locations ani detail ga cheptam. బండక్కడ పెడితే ఇది ఆర్పిఎల్లా బండి పెడితే ఫోటోలు గుర్తున్నారు నేను లెక్కిస్తాను. అంటే ఈసారి ఈవెంట్ కోసం వచ్చే వాళ్ళకైతే పార్కింగ్ ఏరియాస్ డిసిగ్నేట్ అయిపోతాయండి. ఓన్లీ క్యారేజ్ వే బ్లాక్ ఏమైనా అయితే ఇష్యూ అయితే అప్పుడు తీయాల్సింది ఉంటుంది, కానీ దాట్ విల్ బి ఎన్ష్యూర్డ్ బై అవర్ ట్రాఫిక్ వింగ్ దట్. అంటే ఇట్లా బోనాలు ఇలాంటిలో ఉండదండి, అట్లాంటివి రెగ్యులర్గా ఏమైనా ఉంటే అట్లా ఉండొచ్చేమో, కానీ రెగ్యులర్ ఇట్లాంటి ఈవెంట్స్ కోసం అని స్పెసిఫిక్ గా కేటగరైజ్ చేసాం ఏరియాస్ ఫర్ పార్కింగ్. అక్కడ ఫొటోస్ కొడితే నేను బోనాలు జాతర గురించి చెప్తున్నానండి. 13th and 14th అరేంజ్మెంట్స్ గురించి చెప్తున్నాను. సో జాతర అంటే మహిళలకు ఇలాంటి ఏర్పాటు చేశారు, అంటే ఇక్కడెక్కడ నుంచి బోనాలు తీసుకురావాలి. క్యూ లైన్స్ అంటే జెంట్స్ కూడా రావడం జరుగుతుంది గతంలో, అంటే ఈ లైన్ లో చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు కూడా. అట్లా మీరు ఈసారి ప్రత్యేకంగా ఏమే పనులు చేయబోతున్నారు? అంటే లాస్ట్ ఇయర్ మాకు స్పెషల్ రిక్వెస్ట్ ఏది వచ్చిందంటే, ఇప్పుడు బోనం తీసుకువచ్చే వాళ్ళు సింగిల్ గా రారండి, వాళ్ళు ఫ్యామిలీతో పాటే వస్తారు. చిన్నపిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, సో ఓల్డర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సో ఉత్తి ఒక లేడీ ఒకరిని బోనం లైన్ లో పంపిస్తున్నాము, మిగతా అందరినీ సెపరేట్ లైన్ లో వెళ్ళమంటున్నాం అంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది, బోనం ఎత్తుకొస్తున్నాం ఇంత దూరం నుంచి అని మాకు దట్ వాస్ ద ఫీడ్బ్యాక్ విచ్ వాస్ గివెన్ టు అస్. సో దట్ ఈస్ ద రీజన్ లాస్ట్ ఇయర్ కూడా వీ అలౌడ్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ అలానే అలౌ చేస్తాం ఇన్ దట్ లైన్. సో దాంతో అప్పుడైతే వీ గాట్ ద ఫీడ్బ్యాక్ దట్ దే ఆర్ హ్యాపీ, బికాస్ ఆ ఇనిషియల్ వాళ్ళు మాకు ఇచ్చిన కంప్లైంట్ పైననే వీ హ్యావ్ ఎన్హాన్స్ దాట్. అండ్ ఇమీడియట్ వాళ్ళ ఎవరు లేడీ బోనం తీసుకొచ్చే ఆమె ఎవరు ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బోనం లైన్ లోనే అలౌ. గోల్ఫ్ కార్ట్స్ వీఆర్ పుటింగ్ ఇన్ ప్లేస్. ఏదైనా సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, డిసేబుల్డ్ పర్సన్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా కార్ట్ లో తీసుకెళ్తానికి వీఆర్ అరేంజింగ్ గోల్ఫ్ కార్ట్స్, వీల్ చైర్స్. సో అట్లా ఆ ప్రొవిజన్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. It will be displayed prominently at the entrance areas. So ఏదైనా సీనియర్ సిటిజన్ ఉంటే we can immediately take them in golf cart and then మళ్ళీ వాపస్ రిటర్న్ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం. ఫలహార బండి రిలేటెడ్ అంటే వీల్ హోల్డ్ అనదర్ మీటింగ్ విత్ ది ఆర్గనైజర్స్ అండి. ఆన్ సాటర్డే వీఆర్ ప్లానింగ్.
basically last year we had initiated this registration of Falahara Bandi. This time we want to implement it better. This is for the benefit of organizers also. ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఫలారా బండి అని ముందే తెలిస్తే మేము దానికి రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ బందోబస్తు ఇస్తూ ఎవరికి ఏది ఇష్యూ రాకుండా చూసుకునేట్టు వీ క్యాన్ మేనేజ్. అదే మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియకుండా సడన్ గా ఒక హ్యూజ్ ప్రొసెషన్ వస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మేనేజ్ ది క్రౌడ్. సో లాస్ట్ ఇయర్ ఆల్సో వీ హ్యాడ్ స్టార్టెడ్ ఇట్. దిస్ టైమ్ ఆల్సో వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ. ఆల్ ది ఫలహార బండి ఆర్గనైజర్స్ కి మా రిక్వెస్ట్ ఇదే, ప్లీజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్డ్ లోకల్ ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది మా జోన్ నుంచి ఉండొచ్చు, లేదంటే బయట ఈ జోన్ అన్నా సెంట్రల్ జోన్ వేరే జోన్ నుంచి అయినా మీరు వస్తున్నారన్నా ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తే దట్ దిస్ ఇస్ మా బండి ఇది, దాంతో పాటు ఇంతమంది వస్తాము అని ఇట్లానే మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ ప్లాన్ ద రూట్. ప్రీవియస్ ఇయర్స్ చాలా తగ్గినాయండి. ప్రీవియస్ ఇయర్స్ ఆల్మోస్ట్ 400-500 రిపోర్ట్ అయితే లాస్ట్ ఇయర్ అరౌండ్ 50 to 60 రిపోర్ట్ అయినాయి. సో లాస్ట్ ఇయర్ ఆల్సో వీ హ్యాడ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ క్రైమ్ టీమ్స్ ఇన్ ప్లేస్. దిస్ ఇయర్ వీ విల్ ఈవెన్ ఇంప్రూవ్ ఇట్ అలాంగ్ విత్ CCTV సర్వేలెన్స్ కూడా పెంచుతున్నాము. అండ్ ఆర్ క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ వీళ్ళంతా విల్ బి ఆన్ గ్రౌండ్ and they will be mingling with the crowd to identify any kind of pickpocketers. మా రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఆల్సో ఇస్ టు బి వాళ్ళు కూడా కొంచెం అవేర్గా మూవ్మెంట్ చేయాలా వెన్ దే ఆర్ ఇన్ ది ఏరియా. ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా మా నియరెస్ట్ కానిస్టేబుల్ కన్నా లేదా నియరెస్ట్ పర్సన్కి అవేర్ చేస్తే వాళ్ళని పట్టుకుంటానికి మాకు ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంచెం వాళ్ళు కూడా సెల్ఫ్ అవేర్ ఉండి ఇట్లాంటి జాగాలకు వచ్చినప్పుడు కొంచెం సెల్ఫ్ అవేర్ ఉంటే మంచిది. అండ్ మా సైడ్ నుంచి వీ విల్ బి 100% ప్రిపేర్డ్ అలాంగ్ విత్ ఆల్ ది టెక్నాలజీతో పాటు హ్యూమన్ element kuda on ground untadi to tackle any kind of crime. Putting our preparations in place that all the Falahara Bandi procession should move smoothly in the area. వాళ్ళతో కూడా ఒక సెపరేట్ మీటింగ్ పెడతాం జరుగుతుందండి. ఇంకా దిస్ ఇస్ ఓన్లీ ప్రిలిమినరీ మీటింగ్, ఇంకొక 10 days ఉంది. నెక్స్ట్ వీక్ విల్ బి హోల్డింగ్ అ సెపరేట్ మీటింగ్ విత్ దెమ్. లాస్ట్ ఇయర్ కూడా ఒక టైం ఇచ్చాం వాళ్ళకి అండ్ స్మూత్ గానే అయింది. ఈసారి కూడా వీ విల్ సెటప్ అ టైమ్ అండ్ కోఆర్డినేట్ విత్ దెమ్ ఎఫెక్టివ్లీ. మా సైడ్ నుంచి ఒక ఆఫీసర్ కూడా నామినేట్ చేస్తాము వాళ్ళతో డైరెక్ట్లీ కోఆర్డినేట్ చేస్తానికి. సో దట్స్ ఆల్రెడీ ఇది మా సిపి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్ పార్టీ మీట్ చేసి ఆయన లాస్ట్ ఇయర్ డిసిషన్ అయింది. రిలీజియస్ ప్రొసెషన్స్ లో డీజే ఇస్ నాట్ పర్మిటెడ్. సేమ్ స్టాండ్స్ ఈవెన్ నౌ. డీజే ఇస్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది రిలీజియస్ ప్రొసెషన్స్ లైక్ దిస్. సో వాళ్ళ పెట్టుకునే స్పీకర్స్ ఏది పెట్టుకుంటున్నారో యాజ్ పర్ ది పర్మిటెడ్ నాయిస్ పొల్యూషన్ లిమిట్స్ దట్ ఈస్ అలౌడ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి